వాడు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే. అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం. అయితే బద్దల్ బాసింగాలు అయితాయి. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. బల 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 సిత్తూ సిత్తూల బొమ్మ సిగిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోని రాగి బిందెలు తీసుకురమని నీళ్ళకు పోతే రాములో రెదురాజేనమ్మో ఈ వాడలోని తీట లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు. నల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు. కోసి కొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే చూసుకుందాం పట్టు. అమ్మలి గట్క మాదిరాసా పుటక పూట పూట మాకే దసరా. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్ బల 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 హూ హా హూ. మరి ఎట్రారా మా మాన్న నేను హ్యాపీగా సోలోగా డాన్స్ చేసుకుంటే మా అక్కలు రావాలని చెప్పి నేను తెచ్చింది నువ్వే కదా. అంత వదిలీ బాబా. ఓ పని చేయి, వీళ్ళిద్దరు నువ్వు ఎపిసోడ్ మొత్తం బయట తీసుకెళ్ళిపోతే నా ఎపిసోడ్ రెమ్యునరేషన్ నీకు ఇచ్చేస్తా. 200 ఎంతమందికి ఎక్కడ సరిపోదు బాబా. ఏంటి మీరు నవ్వుతున్నారు? నాదే 200 అంటే మీది ఎంత ఉంటుందో తెలుసుగా. అవుట్. ఒక నిమిషం ఫస్ట్ వచ్చాం ఆడియన్స్ కి వెల్కమ్ చెప్పాలి కదా. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ బతుకమ్మ స్పెషల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా తల్లి గౌరమ్మ మా ఇంట కొలువు తీరబోనగా. అరెరెరె. బావా ఎలా ఉంది మన పండగ స్టార్టింగ్ సెలబ్రేషన్స్? బాగుంది. అయినా నీకు పండగలు అంటే ఇష్టమేనా బావా? నాకు చాలా ఇష్టం పండగలంటే. ఏ ఎందుకు? పండగలప్పుడే కదా కొంచెం మిమ్మల్ని పద్ధతిగా చూడగలం, మిగతా అప్పుడు చూడలేము. ఏంది బ్రో అంత మాట అన్నావు? బావా నేను ఈరోజు ఎలా రెడీ అయ్యానో చెప్పుకో. ఇదేంటి ఫ్లవర్ బొకేలో తలబెట్టారు? ఇది బొకే కాదు పూల జడ. పూలు ఉన్నాయి, జడ కనబడపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు ఏదన్నా పండగల గురించి మీకు తెలుసా? అసలు ఆ గౌరీదేవి పార్వతీదేవిని ఈ బతుకమ్మ పండుగ నాడు పూజిస్తాం బావా. గుడ్. అవును. నీకు ప్రకృతి మాతకి కృతజ్ఞతగా చేసే పూల పండుగే మన బతుకమ్మ. బావా అంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిన పండుగ మన బతుకమ్మ పండుగ బావా. ఏయ్ నేను అనుకున్నంత మరీ బ్యాడ్ ఏం కాదు, మీరు తెలిసే పండగల గురించి. వెరీ గుడ్. సరే వాళ్ళ పండగ ఎలాగా జరుపుకుంటున్నాం అది చెప్పండి ఫస్ట్ ప్లీజ్. మా ఫ్యామిలీ నుంచి పెళ్ళైన వాళ్ళు వస్తున్నారు బావా పండగను సెలబ్రేట్ చేయడానికి పద్ధతిగా. మీ వైపు నుంచి ముసలి వాళ్ళు వస్తున్నారు. అసలు పెళ్ళైన వాళ్ళు చేస్తే పండగకి కళ ఉంటది, అది రొటీన్ గా ఉంటది. నీ వైపు వాళ్ళు పెళ్లి కాలం నీతో వస్తారా? Yes. నువ్వు వెళ్ళి ఫస్ట్ వాళ్ళని తీసుకుంటారా? నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని తీసుకుంటారా ఫస్ట్? ఓకే రెడీ బావా. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్న సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్న సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. హాయ్ గర్ల్. హాయ్. మ్యాన్ హోల్ ముఖం వేసుకొని ఇక్కడ మేము పెండ్లైన వాళ్ళం ఉన్నాము. మమ్మల్ని వలకరేయకుండా నప్పతోట ముఖం వేసుకొని వాళ్ళని వలకరిస్తావేంది?
బా స్టోన్ కొంచెం ఆపండి. తో మాట్లాడుతుంటేనే మిమ్మల్ని పలకరించలేదేనాగా. పాప ఏమంటుంది? డైపర్ మార్చమంటుంది. రాకేష్ ఏమంటున్నాడు? నేను మారుస్తా అంటున్నాడు. బా ముగ్గురు జీవితాలు డైపర్ చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా డైపర్ చుట్టూ తిరుగుతుంది. అమ్మో అందుకే నేను చేసుకోవట్లేదు. పెళ్ళి అవ్వకుండానే తిరుగుతున్నాయి. చీర చాలా బాగుంది. ఇంకో నిన్న నేను దుకాణంకు పోయినా, షాప్ ఆయనను ఆ చీర ఏంటిది అని అడిగిన. ఆయన ఉప్పాడా అన్నాడు. ఉప్పు ఆడుంటే నాకెందుకు, ఈడుంటే నాకెందుకు, నాకు చీర కావాలని చీర పట్టుకున్నా. నీవు ఆ డైపర్ లైఫే కరెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి. నీకు చెప్పలేదా పెళ్లి కాని వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి అటు కాదు. ఆయనే కండ్లు కాకులు ఎత్తుకపోయి ఏదో నిన్నేదో అన్నాడు. నువ్వేవో తిప్పుకుంటా వయ్యారు పోయినట్టు పోతాను. హలో ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరు ఉండకూడదు. నీ కండ్లు నిజంగా కాకులు ఎత్తుకపోయినాయి. నేను ఫస్ట్ మీతో మాట్లాడి తప్పు చేశాను, ఇటే మాట్లాడతాను. కొంచెం ఆగండి. సింగిల్స్ కాబట్టి కొంచెం హాయ్ గర్ల్. మీరందరూ మేము ఆగాము, నీకే ఆగట్లే. సుధీర్, నువ్వు మొన్న ఏమన్నా అటు మా ఊరు వైపు వచ్చావా? కాకినాడ వైపు? లేదే, ఎందుకు? అదేంటి, మా ఊర్లో పేపర్లో చూసా పులి తిరుగుతుంది ఊర్లో అని. పులిరాజానా? ఎందుకు సుధీర్ పగలనక రాత్రనక ఇంత కష్టపడుతున్నావు? ఏముందండి, బాగా డబ్బులు సంపాదించి ఆ 6 వండర్స్ చూడాలని కోరిక నాకు. అదేంటి వండర్ 7 కదా? ఆల్రెడీ వండర్ని చూసా కదా, అయిపోయి. మిగతా 6 చూస్తే చాలు. నీకోసం వేచుందే నాకు తెలిసి ఈ ప్రపంచంలోని ఇద్దరు అందగత్తెలండి. ఎవరు? ఒకటి మీరు, ఇంకొకరు అద్దంలో మీరు. విష్ణుప్రియ గారు ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్? ఏంటి సంగతులు? అంతా బాగుందండి. ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నారు. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టండి. ఎందుకు? పెళ్ళైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు తెలియదు కదా. సరే స్పీకర్ ఆన్ చేస్తున్నా. అరే అదేంటి ఏం మాట్లాడలేదు, కట్ చేస్తారేంటి? ఆయనకి నాకు మాటలు లేవండి. మరి ఎందుకు ఫోన్ చేశారు? మేము మాట్లాడుకోకపోయినా ఫోన్లు చేసుకోకుండా ఉండలేమండి, అది మా ప్రేమ. ఏమైందండి, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? నా మూడేం బాగా వదిలే నన్ను. ఎందుకండి ఏమైంది? నేను ఈ రోజు ఇక్కడికి వద్దామని ఒక మంచి చీర కొనుక్కుందాం షాప్ కి వెళ్ళా. వాడేమో అది చూడగానే దీంట్లోని 50% తగ్గిస్తాం అన్నాడు. అయితే ఆ సగం చేతి తెచ్చుకొని నేనేం చేసుకున్నా ఆడికే వదిలేసి వచ్చేసా. అయినా మీకు పండుగల గురించి మీకేమేరక? ఓ బోల్డెన్ కుక్కర్లా పప్పు పోతే ఎన్ని విజులు? అది చెప్పు. మాకు కుక్కర్ల విజిల్ తెలియదు కానీ గుర్రాల విజిల్స్ తెలుసు. ఈవిడ కూడా విజిలేసావా? ఇక ఎవ్వరు గొడవ పడద్దు, ఇక్కడ మేము పోటీలు పెడతాము, ఎవరు గెలిస్తే వాళ్ళతోనే పండుగ చేపిస్తాము. గిసోంటి బేకార్ ముచ్చట్లని మా కాడ నడవాయి. సరే మరి ఏం చేయమంటారు చెప్పండి. ఈ పంచాయతీ అంతా తేలాలంటే, పండుగ మంచిగా జరగాలంటే మా దిక్కు నుంచి మా పెద్ద అన్న వస్తాడు. వీళ్ళందరికీ నిజంగానే సిప్పు తోపింది కానీ ఇలా పెద్దన్న వస్తే మన పెద్ద బాసే వస్తున్నాడు. పైల్వాన్ వస్తుండీడా. పైల్వాన్ అన్న వచ్చేయ్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బస్తాలు కొట్టేరో పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బస్తాలు కొట్టేరో. మీరు వెళ్ళిపోతారా? ఫైల్ మాల్ వస్తా అన్నారు, మీరేంటి లైన్ మెన్ లో వచ్చారు?
సుజాత నీకు పేమెంట్ బాగా వస్తే కారు తీ, ఇల్లు తీ, అందరి ముందు నా పరువు మాత్రం తీకు ప్లీజ్. అండ అది తొండో తర్వాత తెలిసిద్ది. ఇది తొండ అని ఆ బండనే అంటాంది చూడు. బా సుజాత గారు మీరు వెళ్ళిపోండి. అన్నా నేను ఇక్కడ ఉన్నా. సారీ. ఏంట్రా డల్గున్నా? ఏమన్నా ఏదో పండగ ఎపిసోడ్ అన్నారు, పెళ్ళైన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెళ్ళైన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారని నువ్వు బాధపడుతున్నావంటే గెస్ట్ అని పిలిచి పెళ్ళైన వాళ్ళ పక్కన కూర్చోబెట్టి లీడర్ని చేశారు. మరి నేనెంత బాధపడాలి? అలాంటి అమ్మాయిల పక్కన కూర్చోబెట్టినా బాగుండేది. ఏ చూసినావా మా వాళ్ళు ఎట్లున్నారు? ఫుల్ కంట్రోల్ పెట్టినా. బానే కంట్రోల్లో పెట్టావురా, అందరూ అన్న అంటున్నారు. హలో మా వాళ్ళే నయం కదరా, ముందే అన్న అని పిలిచారు. ఏదమ్మా ఒక్కసారి పిలవండి. ధనరాజ్ గారు వీళ్ళందరికీ అన్న, నాకు మాత్రం బావా. అవును మీ ఇద్దరు కరెక్ట్ గా ఉంటారు పేరు. సేమ్ అదే కాబట్టి ఈ మాటలు కాదు అసలు. పైన వాళ్ళు అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి? నీకు గొడవ కావాలి. గొడవ పడాలి కానీ మీరు మాట్లాడుతున్నారేంటి? కొంచెం దెబ్బలు జరుగుతాయి. జరుగు. అబ్బో. ఏయ్! ఓయ్ ఏయ్! ఏయ్ ఏయ్! ఓయ్ ఏయ్! ఏంటి మీకు ఎంత పేమెంట్ ఇచ్చి పెట్టుకుంది ఏ ఓ అనుకోడారుగా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? గొడవ పడండి అని అంటే ఇదే. అసలు మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అసలు పైన వాళ్ళంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అదే అన్న, నా ఇన్ఫ్లుయెన్స్ మీ గురించి నీకు తెలియదు కదా. ఏంటి? నేను ఫోన్ చేస్తే 100 మంది వస్తారు. ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తారు. ఏంటి తర్వాత భయపడకే. రే అన్నదానం చేస్తున్నారు మన వాళ్ళందరూ వచ్చాను. 100 గింజలు రారు మనకి. ఎగ్దమ్ 1000 2000 అదే ఆవాజ్ చేస్తే చాలు. అది అది ఇన్ఫ్లుయెన్స్ అంటే. సరే వాడిని కూడా ఫోన్ చేసి రమ్మను. ఇగో ఫోన్ చేసి రమ్మనండి. అరే యాదగిరి అందరు అప్పులు తీస్తారా? ఎంత జల్దీగా వస్తే ఆయనకి. అక్కడ కొట్టుకోవద్దు. ఎంత నీ లైన్ లో 1000 మంది 1000 మంది కంటే ఎక్కువే ఉన్నారు. అంతమంది దగ్గర అప్పులు ఎందుకు చేసావు? తప్పులు చేయగలేదు, నేను అప్పులు చేస్తే పాపమా? ఏదో తేడాగా ఉందేంటి? మాటలు కదా అసలు. మీరు ఏదైనా గొడవ పడండి. అప్పుడు నేర్చుకున్న కర్ర సామంతా వాడబోతున్నాను ఇప్పుడు. రెడీయా? రెడీ. జాగ్రత్త రే, తర్వాత బయటికి వెళ్ళిన దెబ్బలు తగిలిన అలానే చెప్పుకో. అరే కుట్లు వాడాలి గాని నెత్తిరి కూడా రాకుండా కొడతా. రెడీ? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటి ఇది ఫైటా? ఎక్స్క్యూజ్ మీ, దీన్నే నిశ్శబ్ద యుద్ధం అంటారు. నీ కళ్ళు గాని ఇటు మలిపినావు అనుకో, గుడ్లు 2 నలిపి ఇలా పెడతా. వదిలే, నేను చూడను. వద్దు అక్కర్లేదు. వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు, నేనే చూడను. ఇంక నువ్వేం చూస్తావు? వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం అయ్యేట్లేదు. ఏదో ఒకటి చేసి పంపించాలి. అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా. ప్రమాదం వస్తుంది, అర్జెంట్ గా వెళ్ళిపోండి. సునామీలు వస్తేనే తట్టుకున్నాం, ప్రమాదం వస్తే తట్టుకోలేమా? అన్నా ఇది అలాంటి ప్రమాదం కాదన్నా, మీకు అర్థం కావట్లేదు. మీ కర్ర సాములు అవి ఏమి పనికిరావు. ఓణి కట్టుకొని వచ్చేస్తుంది ప్రమాదం. చాలా మందిని చూసాం. పెళ్ళయిందంటే ఎంత మందిని చూసుంటాం. రమ్మనా. ఓణి కట్టుకొని వస్తున్న విద్వాంసాన్ని వెల్కమ్ చేద్దాం. లెట్ మీ వెల్కమ్ దట్ విద్వాంసం. పెర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే అందరూ చెప్పుకునేవారు నీ పేరు. ఇప్పుడు చూడు నువ్వే అడగాల్సి వస్తుంది, నా పేరు చెప్పుకోండి అని. అవును, నువ్వు నన్నేంటి ప్రేమగా పిలిచావు? నా ముఖం చూస్తే ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటా. ఎందుకు పిలిచావు అసలు? ఇప్పటిదాకా నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కడు కూడా లేరు. ఇప్పుడు ఈ రోజు ఒక్కరు కాదు, ఇద్దరు. నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే చచ్చిపోతాం. అసలు నువ్వు లేకుండా వాళ్ళ లైఫ్ ఊహించుకోలేని ఇద్దరు వచ్చారు నీ కోసం. ఓ మై గాడ్. నాకు అలాగే ఉంది. వాళ్ళిద్దరు ఎవరు? త్వరగా చెప్పు, నా వల్ల అవ్వట్లేదు. త్వరగా చెప్పు. ఆగాగు, ఎందుకు అలాగా? ఇగో అక్కడొకరు ఇక్కడొకరు కూర్చున్నారు. వాళ్ళిద్దరే నిన్ను ప్రేమించేది. నీకోసం చచ్చిపోతాను అంటున్నారు. వీళ్ళిద్దరే. చిన్న బావా ఈయనైతే పక్క మాట్లాడతాడు. పెద్ద బావా
ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అటు వెళ్ళిపో. నన్ను ప్రేమిస్తున్నారా అన్నావు, అసలు చూడు చిరాకు పెడుతున్నారు వాళ్ళు నన్ను చూస్తే. నీలో ఉన్న ఆర్టిస్ట్ ఎలా బయటపడట్లేదు, అలా ఉన్న ప్రేమ కూడా అలాగే బయటపడట్లా. ఆగు, నేను మాట్లాడతా కదా. సరే త్వరగా సెట్ చెయ్యి. అలా సరే ఇటు రండి. అలా మీరు కూడా ఒకసారి ఇటు రండి. అలా మీ ఇద్దరికి ఇంగ్లీష్ రాదు అని చెప్పనని మిమ్మల్ని ఇద్దరిని ఎక్కిరిస్తుంది. కరెక్టే కదా. ఏ కొడుకు రాదురా. ఏ నిన్న మొన్న దాకాని తుమ్ కిదిరితే హిందీ బావా ఇది. హిందీ అంటారు. మాట్లాడతా చూడు. అన్న మాట్లాడతాడు. ఎల్లారుకు వనకం అంత బతుకమ్మ నీంగెల్లా తమిళ్. అన్నా యూ గైస్ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. అరే నెక్స్ట్ స్టేషన్ కమింగ్ హైటెక్ సిటీ. అన్న బా మెట్రో అలవాటు అయిపోయినట్టు. మీకు వచ్చా? నెక్స్ట్ స్టేషన్ రిటర్న్ మెట్రో హైటెక్ సిటీ. ఆ అమ్మాయికి నాకు అడగమని చెప్పింది. వీళ్ళకి వచ్చా మినిమం అన్నా అని చెప్పానని. మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆ అమ్మాయికి చెప్పండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అందాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలియదంట. చెప్పండి గట్టిగా. ఐ లైక్ యూ. చిన్న మెడికల్ ప్రాబ్లం ఉంది, ఏమనుకోవద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నది మీకు ఇంగ్లీష్ లో రాదంట. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. కాదు, నేను చెప్పిందంటే అంత అర్థం ఉందా? మీ ఇద్దరికి అసలు హార్ట్ గుండె ఎటుంటుందో కూడా తెలియదంట. నేను అక్కడికి వెళ్ళి అడుగుతాను, చూపించండి. నాకెరకరా భయ్. ఓకే. నమ్మావా? అసలు వాళ్ళిద్దరికి నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఎక్కడున్నాను? ఇద్దరు మగాళ్ళు నా కోసం కోసుకుంటున్నారు అక్కడ. నువ్వేం చేస్తున్నావు? కాదు, మా గుండె చూపించమని వాడు గుండెలు ఇప్పేస్తావేంటి? సరే వీళ్ళు నా కోసం ఇన్ని చేశారు కదా, నేను వాళ్ళ కోసం ఒక్కటి చేయలేనా? ప్రాపర్టీ ప్లీజ్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటి సిగ్గు. తిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటే అయ్ బాబోయ్ సిగ్గు. ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఎదగు అంటే అడ్డగోలు సిగ్గు. చీ 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 చిలిపి సాయిగా చేస్తే సిగ్గు. వెలుపల సిగ్గు, లోపల సిగ్గు, సిగ్గు. అమ్మ వీళ్ళ ఫోటోలోనే ఎంత చెమట పట్టించారంటే. ఏం చేసావురా? చిన్న మిస్కమ్యూనికేషన్ తో మిమ్మల్ని ఇద్దరిని కమ్యూనికేట్ అయ్యేలా చేసి. మేమేం చేసావురా? మరి మీ అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా అవుతాయి? హలో, మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారంట కదా. నువ్వు ఎక్కడున్నావు అంటే గుండెల్లో ఉన్నావు చూపించారు. నిజం చెప్పు, నీ మీద ఒట్టేసి నువ్వు నా గుండెల్లో పడతావా? అలా ఇప్పటిదాకా ఈ అమ్మాయి కన్నుపడ్డ వాళ్ళందరూ ఈ షో నుంచి పారిపోయారు. మీరు పారిపోతారు నాకు తెలిసి. సరే, ఫ్లెక్సీలతోనే ఇంత రొమాన్స్ చేసావంటే నీలో రొమాన్స్ చాలా బాగుంటదని అర్థమైంది. కాబట్టి మరి ఇద్దరులో ఎవరో ఒకరిని ఏలుకో. నువ్వే కాపాడాలి. నువ్వు అసలు సుధీర్ నిన్ను కాపాడడం ఏంటి? సుధీర్ దగ్గర నుంచి నిన్నెవరు కాపాడతారు? సుధీర్ దగ్గర నుంచి నిన్నెవరు కాపాడతారు? కంటెంట్ కోసమే చేస్తాను, ఇలా మీరు మీద మీద పడిపోతారంటే అసలు ఏ కంటెంట్ అయినా కంటెక్స్ట్ అయినా ఒకటే. నువ్వు వెళ్ళు. ఓకే వెళ్ళు.